జిల్లా నీటి యాజమాన్య సంస్థ పత్రిక సత్యకుమార్ గారికి, అలాగే ఎంపీడీఓ గారికి, అలాగే మున్సిపల్ గారికి, అలాగే హెచ్ఆర్ మేనేజర్ గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి పంచాయతీ కార్యదర్శులకు, ఎంపీటీసీ సభ్యులకు, సర్పంచులకు, పత్రికా విలేకరులకు, సచివాలయ సిబ్బందికి, ఇతర కన్వర్జెన్స్ సిబ్బందికి వారికి అందరికీ కూడా సామాజిక నమస్కారం అండి. ఈ ఆత్రేయపురం మండలం అనే సామాజిక కార్యక్రమాన్ని ఈ నెల 14వ తేదీన ప్రారంభించడం జరిగింది. 14, 15, 16 తేదీలలో రికార్డు తీసుకొని 17వ తేదీ నుంచి ఏదైతే 17 గ్రామాలు ఉన్నాయో 10 టీములుగా డివైడ్ అయిపోయి ఆ యొక్క 17 గ్రామాలకు సంబంధించి నివేదిక ఏదైతే ఉందో గ్రామ సభలు నిర్వహించుకొని తనిఖీ నిర్వహించుకొని అక్కడ చర్చ రాసిన అనంతరము ఆ నివేదికను ఈరోజు ప్రెసిడెంట్ ఆఫీస్ గారు వచ్చడం జరిగిందండి. ఈ యొక్క సామాజిక కార్యక్రమానికి గాను 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి ఖర్చు అయినటువంటి అమౌంట్ రికార్డు ప్రింట్గా తీసుకోవడం జరిగింది. దీంట్లో భాగంగా ఉపాధి శాఖ ద్వారా 600 పనులు చేపట్టడం జరిగింది. దానికి గాను 6,50,37,450 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. హౌసింగ్ శాఖ ద్వారా 51 పనులు చేపట్టడం జరిగింది. దానికి గాను 2,53,914 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. పంచాయతీ శాఖ ద్వారా 31 పనులు చేపట్టడం జరిగింది. దానికి గాను 2,57,84,470 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. మొత్తం 716 వర్కులకు గాను 9,10,75,830 రూపాయలు అనేది కూడా 23-24 ఆర్థిక సంవత్సరంలోని ఖర్చు చేయడం జరిగిందండి. వీటన్నిటికి సంబంధించినటువంటి పనులు పరిశీలన చేసి సంబంధించిన లబ్ధాన్ని కలిసి ప్రతి పనులను ఏదైతే లోటుపాట్లు ఉన్నాయో, ఏదైతే వేస్ట్ సెక్టర్స్ ఏదైతే సమస్యలు తెలియపరిచారో వాటన్నింటినీ కూడా గ్రామ సభ చర్చించుకొని ప్రతి అంశానికి సంబంధించిన నివేదికను కూడా ఇక్కడ గ్రామ పంచాయతీ చదివించడం జరుగుతుందండి. గ్రామ పంచాయతీ వరకు చదివించే క్రమంలోని ఆ పంచాయతీ సంబంధించినటువంటి సిబ్బంది కూడా అందుబాటులో ఉండాలండి. సంబంధించినటువంటి అధికారులు గారు మాట్లాడిన తర్వాత పంచాయతీ వారీగా నివేదిక ప్రారంభించడం జరుగుతుందండి. అలాగే ఆత్రేయపురం సంబంధించిన నివేదిక డిఆర్పీని చదివినిపిస్తారండి. మర్లపాలెం ఈ గ్రామ పంచాయతీ సంబంధించి ఉపాధి హామీ పథకం ద్వారా 41 పనులు అనేది చేయడం జరిగిందండి. వేతనాల రూపంలో 39,48,085 రూపాయలు, సామాగ్రికి గాను 7,36,653 రూపాయలు, మొత్తం 46,84,738 రూపాయలు ఈ గ్రామ పంచాయతీలో ఖర్చు చేయడం జరిగిందండి. రెండో పాయింట్, ఈ గ్రామ సభకు 44 మంది వేతనదారులు హాజరు కావడం జరిగింది. స్వతంత్ర పరిస్థితులకు వారు హాజరు కాలేదు. 3, ఈ గ్రామ పంచాయతీలో జరిగిన పనుల వివరాలు. 4, ఈ పన్నులు కొలిచిన కొలన వివరాలు పొందుపరచడం జరిగింది సార్. 5, ఈ గ్రామ పంచాయతీ నందు టోటల్గా 387 జాబ్ కార్డుదారులు ఉండగా ఈ ఆర్థిక సంవత్సరంలో 145 జాబ్ కార్డుల వారికి ఉపాధి హామీ పథకం పనులు కల్పించడం జరిగింది సార్. సామాన్యానికి 138 జాబ్ కార్డులను జరిగింది. అదేవిధంగా కేటగిరీ వారీగా చూసుకున్నట్లయితే 6 సార్. ఎస్సీ కుటుంబాల వారు 127 జాబ్ కార్డులు ఉండగా 85 కుటుంబాల వారికి పనులన్నీ కల్పించడం జరిగింది. 44 కుటుంబాల వారు 100 రోజులు పూర్తి చేయడం జరిగింది సార్. ఎస్టీ కుటుంబాల వారు ఈ గ్రామ పంచాయతీ నందు లేరు. అదర్కి సంబంధించి 220 జాబ్ కార్డులు ఉండగా 60 మందికి పనులు కల్పించడం జరిగింది. 37 మంది 100 రోజులు పూర్తి చేయడం జరిగింది సార్. టోటల్గా ఈ గ్రామ పంచాయతీ సంబంధించి 81 మంది 100 రోజులు పూర్తి చేసినట్లు రిపోర్ట్ నందు కలదు సార్. 7, ఈ గ్రామ పంచాయతీ సంబంధించి డిమాండ్ నిర్వహిస్తున్నారు, నో డిమాండ్ అని నిర్వహించలేదు సార్. 8 సంబంధించి జాబ్ కార్డ్ అప్డేషన్ 30/8/2024 వరకు చేశారండి. అదే 9, పని వద్ద సౌకర్యాల భాగంగా నీడ ప్రథమ చికిత్స బాక్స్ కల్పిస్తున్నారు. 10, ఈ గ్రామ పంచాయతీ సంబంధించి టోటల్గా చెక్ మెజర్మెంట్ 24 పనులకు ఉండగా 11 పనులు చేసినారు సార్. 13 పనులకు సంబంధించి చెక్ మెజర్మెంట్ ఈసీ గారు చేయలేదు. 11 సంబంధించి మస్టర్ వెరిఫికేషన్ ఏపీఓ గారు 34 మస్టర్కి మాత్రమే వెరిఫికేషన్ చేసినట్లు గుర్తించడం జరిగిందండి. 12, ఈ గ్రామ పంచాయతీ సంబంధించి 7 రిజిస్టర్ల భాగంగా 7 రిజిస్టర్లు పూర్తి స్థాయిలో నిర్వహిస్తున్నారండి. 13, రోజుగారు నివాసి గ్రామ పంచాయతీ సంబంధించి 29/24 వరకు నిర్వహిస్తున్నారు. 14, ఈ గ్రామ పంచాయతీ సంబంధించి వర్క్ ఫైల్ పూర్తి స్థాయిలో నిర్వహిస్తున్నారు సార్.
15 ఈ గ్రామ పంచాయతీ సంబంధించి టోటల్గా 34 పనుల్లో 16 పనులు కంప్లీట్ అయినాయి సార్. ఇన్ ప్రోగ్రెస్లో 18 పనులు ఉన్నవి. 16 సంబంధించి ఇష్యూ సార్. వర్క్ ఐడి నంబర్ 984325 సంబంధించి తేదీ 20/11/2023 నుండి 26/11/23 వరకు ఐనిమిల్లి అనంతలక్ష్మి. జాబ్ కార్డ్ నెంబర్ 10/449 అండి. 5 డేస్ గాను సంతకాలు వేలుముద్రలు లేకుండానే 1341 రూపాయలు చెల్లించినట్లు రికార్డు ప్రస్తుతం గుర్తించడం జరిగింది సార్. వీళ్ళు గ్రామ సభకు హాజరవడం జరిగింది సార్. 17 వర్క్ ఐడి నంబర్ 984181 అండి. తేదీ 8/5/23 టు 14/5/23 వరకు గొరుసు రాముడు సంబంధించి 4 డేస్ గాను 10,181 రూపాయలు వేలుముద్రలు లేకుండా చెల్లించినట్టు గుర్తించడం జరిగింది సార్. వీరు కూడా గ్రామ సభకు రావడం జరిగింది. 18 డిస్ట్రిబ్యూషన్ ఛానల్కి సంబంధించి 5 పనులకు నేమ్ బోర్డ్స్ లేకుండానే పేమెంట్ చేసినట్లు గుర్తించడం జరిగింది సార్. 7,500. 19 కూడా 7 నేమ్ బోర్డ్స్ సార్. మొత్తం టోటల్గా 12 నేమ్ బోర్డ్స్ గ్రామ పంచాయతీ రావడం జరిగింది సార్. దీనిలో 7 నేమ్ బోర్డ్స్ 18 కూడా సేమ్ సార్. టోటల్గా ఈ గ్రామ పంచాయతీ 17-18 నేమ్ బోర్డ్స్ సార్. 18-19 నేమ్ బోర్డులు మీరు 2 రకాలు ఉన్నాయన్న. మొత్తం 12 ఉన్నాయి వచ్చినాయి అక్కడ, అంతే కదా సార్? మీరు కొన్ని రెట్లు కట్టేవారు కదా, వాటి స్లిప్ కూడా పెట్టేమన్నారు కదా. ఇందులో 5 కదా. పంచాయతీలో ఉన్నాయి సార్. పంచాయతీలో ఉన్నాయి సార్, అది ఫీల్డ్లో పెట్టలేదండి. అయితే నేమ్ బోర్డు పెట్టినప్పుడు ప్రస్తుతం అయితే నేమ్ బోర్డు లేదు సార్. ఫోటో సబ్మిట్ చేశారు సార్. ప్రస్తుతం అయితే లేదు సార్ నేమ్ బోర్డు. తెలియజేశారు సార్. ఈ పనికి సంబంధించి పని లేదు. మా ఫొటోస్ కూడా అప్రోచ్ కూడా మస్ట్ వేశారు సార్. ఆత్రేయపురం సార్. ఆత్రేయపురం గ్రామ పంచాయతీ సంబంధించి టోటల్గా ఈ గ్రామ పంచాయతీ నందు 43 పనులు చేయడం జరిగింది సార్. వేతనాల రూపంలో 43,10,048 రూపాయలు, టోటల్గా 62,36,003 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్. ఈ గ్రామ పంచాయతీ సంబంధించి ఓవరాల్గా జీజే పిరమిడ్ సంబంధించి 7 రిజిస్టర్లు, జాబ్ కార్డ్ అప్డేషన్, రోజ్గార్ దివాస్ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో నిర్వహిస్తున్నారు సార్. ఈ గ్రామ పంచాయతీ కేటగిరీ వారీగా జాబ్ కార్డు చూసినట్టు ఎస్సీ జాబ్ కార్డు వారు 371 ఉన్నారు సార్. దీనిలో 301 జాబ్ కార్డు వారికి పని కల్పించడం జరిగింది. 100 రోజులు పూర్తయిన వారు 6 మంది సార్. ఎస్టీ కుటుంబాల వారు లేరు. అదర్కి సంబంధించి 191 జాబ్ కార్డులు ఉండగా 112 మంది వారికి పనులు కల్పించడం జరిగింది. ఒక కుటుంబం మాత్రమే 100 రోజులు పూర్తి చేసుకున్నారు. టోటల్గా 413 జాబ్ కార్డుల వారికి ఉపాధి హామీ పథకం పనులు అనేది కల్పించడం జరిగింది సార్. 16వ విషయం సార్. వర్క్ ఐడి నంబర్ 8884 ఫీల్డ్ ఛానల్ సంబంధించి 10/3/24 కళాపత్తుల నాగమణి జాబ్ కార్డ్ నంబర్ 10/10/38 అండి. ఒకరోజు సంతకం వేలుముద్ర లేకుండానే పేమెంట్ చేశారు.
అయితే సిఓ గారు ఒక రోజు చేయకుండా 2 రోజులు పేమెంట్ చేశారు సార్. కానీ ఒక రోజు చెల్లించారు. అది డిమాస్ట్ మనకు పెట్టలేదు సార్. డిమాస్ట్ పెడితే వాళ్ళు ఎన్ని రోజులు పెట్టారు. డిమాస్ట్ ప్రాబ్లం పనిచేసా తెలియజేస్తారు సార్. ఒక రోజు ఇవి కూడా 4 డేస్ సంబంధించి సంతకాలు వేలు ముద్రలు లేకుండానే పేమెంట్ చేశారు సార్. 10,000 రూపాయలు సార్. మధ్యంలో కూడా చేయండి సార్. సంబంధించి నేమ్ బోర్డ్స్ 2 నేమ్ బోర్డ్స్ పనిప్రదేశ్ నేమ్ బోర్డ్స్ పెట్టలేదు సార్. 3,000 రూపాయలు. 20 సంబంధించి వర్క్ ఐడి నంబర్ 1117794 అండి. రోడ్ సైడ్ ప్లాంటేషన్ సంబంధించి 17/23 టు 18/24 వరకు లొకేషన్ నల్లలాకుల నుండి ఆతరేపు సర్వద్దు వరకు సార్. టోటల్ ఎంబుక్ ప్రకారం 400 మొక్కలు రికార్డింగ్ చేశారు. పని ప్రదేశం నందు 26 మొక్కలు మాత్రమే ఉన్నాయి సార్. 374 మొక్కలు లేవు. వీటికి గాను 39,644 రూపాయలు చెల్లించారు సార్. దీనికి సంబంధించి ఫోటోలు కూడా సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ ఎంపీడో ఆఫీస్ సంబంధించి 50 మొక్కలు వేయడం జరిగింది సార్. బ్లాక్ ప్లాంటేషన్ ఇవి 50 మొక్కలు కానీ 16 మొక్కలు ఉన్నాయి సార్. 34 మొక్కలు పని ప్రదేశం నుంచి లేవు సార్. పంచాయతీలకు సంబంధించి ఖర్చుల వివరాలు సార్. ఎటువంటి తేడాలు సార్ పంచాయతీలకు సంబంధించి? థ్యాంక్ యూ సార్. తాడుపూడి బొమ్మలంక పంచాయతీ మొదటగా ఖర్చు వివరాలు. 36,40,945 రూపాయలు. మెటీరియల్ రూపంలో 14,600 రూపాయలు ఖర్చు చేయడం జరిగిందండి. మొత్తం 36,55,540 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. పిఆర్ సంబంధించి 2 పనులు జరిగినాయండి. వాటి కానీ వేతనాల రూపంలో 272 రూపాయలు. మెటీరియల్ రూపంలో 12,29,542 రూపాయలు ఖర్చు చేయడం జరిగిందండి. రెండో అంశం గ్రామ సభకు 66 మంది హాజరవడం జరిగిందండి. మూడో అంశం పనులు కేటగిరీ ఆఫ్ వర్క్స్ అండి. 4 పనులు కొలతలు మరియు పరిశీలన వివరాలు అండి. పనిచేసిన జాబ్ కార్డులు 264 అండి. 264 జాబ్ కార్డు కూడా కలవడం జరిగింది. ఈ 264 జాబ్ కార్డులో 131 మందికి 100 రోజుల పని కల్పించడం జరిగిందండి. తర్వాత అండి 8వ పాయింట్ అండి 260 జాబ్ కార్డు అప్డేట్ను 25/7/2024 వరకు అప్డేషన్ చేయడం జరుగుతుందండి. 9వ పాయింట్ ఏంటంటే పని వద్ద సౌకర్యాలు ఈ ప్రథమ శిక్ష ఈ ఆయాస నీరు సౌకర్యం కల్పించాలని తెలియజేశారండి ఉపాధి వేతనాలు. 10వ అంశం అండి 12 పనులకు గాను ఈసీ చెక్ చేయవలసి ఉండగా 7 పనులకు చేశారండి. 5 పనులకు చేయలేదండి. 11వ
మాస్టర్ వెరిఫికేషన్ పాక్షికంగా నిర్వహిస్తున్నారండి. సబ్డివిజన్ అప్డేట్ 25/8/2024 వరకు అప్డేట్ చేయడం జరిగిందండి. 13వ అంశం అండి రోజ్గార్ దివస్ 2/8/2024 వరకు నిర్వహించడం జరిగింది. 14వ అంశం వర్క్ ఫైల్ నిర్వహిస్తున్నారండి. జియో ట్యాగింగ్ ఫొటోస్ పెట్టలేదండి, ప్లస్ జిరాక్స్ తప్ప మిగిలినండి పెడుతున్నారు. 15వ అంశం అండి మొత్తం 22 వర్కులు వచ్చినాయండి. వాటిలో 13 వర్కులు కంప్లీట్ అండి. ఆన్గోయింగ్ 9 వర్కులు అండి. 16వ అంశం అండి రోడ్ సైడ్ ప్లాంటేషన్ అండి. వర్క్ ఐడి నెంబర్ 182 అండి. మొత్తం 74 మొక్కలు రికార్డ్ చేసి 17వ అంశం అండి 4 వర్క్ ఐడీలకు 6,000 చూపించారు. 4 వర్క్ ఐడీకి సంబంధించి 60,000 రూపాయల మినిమం కోట్లు పని ప్రదేశం పెట్టలేదండి. ₹542 రావడం జరిగింది. కొలతలు తీయడం జరిగిందండి. కొలతలు తీయడం కొలతలు సరిపోయింది. బొబ్బర్లంక గాను 25,61,441 రూపాయలు ఖర్చు అయిందండి. వాటికి మెటీరియల్ గాను 34,425 రూపాయలు, మొత్తం 25,95,800 ఖర్చు చేయడం మరియు టీఆర్లో ఒక్క పని చేయడం జరిగిందండి. వాటికి గాను 29,52,545 రూపాయలు. రెండో అంశం అండి గ్రామ సభకు 43 మంది రావటం జరిగిందండి. మూడో అంశం కేటగిరీ ఆఫ్ వర్క్స్ అండి. నాలుగో అంశం కొలతలు తీయటం మరి పరిశీలన వాటి వివరాలండి. ఐదో అంశం అండి 343 జాబ్ కార్డులు గాను 323 జాబ్ కార్డు కలవటం జరిగిందండి. 20 జాబ్ కార్డు కలవలేదు. వాటి పేరు గ్రామ సభలో చదివి వినిపించడం జరిగింది. ఐదో అంశం అండి క్యాస్ట్ వారీగా పనిచేసిన యొక్క జాబ్ కార్డులు అండి. ఇక్కడ 100 డేస్ కుటుంబాలు అయితే లేవండి. 8వ అంశం అండి 320 జాబ్ కార్డులు గాను 204 జాబ్ కార్డులు అప్డేషన్ చేయడం జరుగుతుందండి 22/6/2024 వరకు. 9 పని వద్ద సౌకర్యాలు కల్పించమని ఉపాధి వేతనదారులు తెలియజేశారండి. 10వ అంశం 12 పనులకు రాగానండి చెక్ మీద 12 పనులు కూడా చేయలేదండి. 11వ అంశం మాస్టర్ పరిశీలన పాక్షికంగా నిర్వహించడం జరుగుతుందండి. 7 లిస్టులో నిర్వహిస్తున్నారండి. 12వ అంశం. 13వ అంశం రోజ్గార్ దివస్ 19/7/2024 వరకు నిర్వహణ జరుగుతుందండి. పాక్షికంగా తర్వాత 15వ అంశం అండి మొత్తం 15 అండి. కంప్లీట్ 5 అండి. ఆన్గోయింగ్ వర్క్లు 10 అండి. 16వ అంశం అండి రోడ్ సైడ్ ప్లాంటేషన్ అండి. వాటికి గారు మొత్తం 75 మొక్కలు రికార్డ్ చేశారండి. 25 మొక్కలు ఉన్నాయి సార్, ఇంకా 50 మొక్కలు లేవండి. మొక్కలు నాటారా? నాటాలా ఫోటోస్ పెట్టలేదండి. మరియు దానికి 100 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. మొత్తం 1600 రూపాయలండి. పద్దెనిమిదవ అంశం అండి వర్క్ అండి. ఫార్మేషన్ ఆఫ్ డ్రింక్ టెన్స్ ఏంటండి పని జరిగి 7 నెలలు అవుతుందండి. 0.4 డెప్త్ ఇచ్చారు, అయితే కప్పేసుకున్నారండి. 39,449 రూపాయలు.
ఫోటో చూపించండి. ఈ భాగవతి అయితే ఆమె అయితే వచ్చిందండి. ఈ రైతు అయితే సత్యనారాయణ భాగవతి గారు వచ్చారండి. ఇద్దరు రైతులండి. తర్వాత 19 అంశం కూడా సేమ్ అనండి. అంశం అండి వర్కేడి నెంబర్ 92-218 అండి. కే ఆంజనేయులు మరియు నాగమణి అండి. చెరోకు 5 రోజులు పని చేస్తే చెరోకు 6 రోజులు పేమెంట్ అయింది. అందుకు గాను 536 రూపాయలు అదనం వెళ్ళిందండి. రాలేదు సార్. అండి వర్కేడి నెంబర్ 92-219 అంటే మైనర్ కెనాల్ కిషోర్ బాబు అని అతను 2764 అండి. జాబ్ కార్డు 5 రోజులు పని చేస్తే 3 రోజులు పేమెంట్ అయింది. 2 డేస్ పేమెంట్ అవ్వలేదండి. అవును సార్. అవును ఫస్ట్ 5 రోజులు చూపించారా? ఎన్ని రోజులు స్వామి? 2 రోజులా? 795 ఎందుకు వచ్చింది అంత అమౌంట్? ఇంకొకరు కూడా ఉన్నారండి దాంట్లో. శ్రీనాథ్ కూడా వాకా శ్రీనాథ్ కూడా ఉన్నారు. అది పే టు బేసిక్సేనా? అవునండి. సెపరేట్ రాసుకోండి. అంటే 22వ అంశం అండి వర్కేడి నెంబర్ 99-22-22 మైనర్ కెనాల్ అండి. కే వెంకట దుర్గ అండి. 4 రోజులు పనిచేసినట్టు హాజరు వేయడం జరిగిందండి. వేలు ముద్ర అయితే పెట్టలేదు. పేమెంట్ 1005 రూపాయలండి. గ్రామ సభకు వచ్చిందండి. ఆమె అంశం అండి వర్కేడి నెంబర్ 109 అండి. ఫార్మేషన్ ఆఫ్ లింక్ చేస్తూ 22 క్యూబిక్ మీటర్కి టీఏ గారు ఎంబుక్ రికార్డ్ చేయలేదండి. అయితే మాస్టర్ అనేది క్వాంటిటీ రాయడం జరిగిందండి. ఎంబుక్ రికార్డింగ్ చేయలేదండి. ఒక వారం ఎంషీట్లో రాశారు. క్యాలిక్యులేషన్ మిస్టేక్. ఇది అసలు పేమెంట్ అవ్వలేదు. ఆ వీక్ పేమెంట్ అయిపోయిందండి. కానీ అమౌంట్ లేదంటే 3 వారాలు 4 వారాలు జరిగింది సార్. ఒక వారం రాయలేదు. పిఆర్ కంచేవరాలు జిఎస్పి బిల్డింగ్ రావడం జరిగిందండి. వర్కేడ్ నెంబర్ 15 అండి. కొలతలు తీయడం జరిగింది. కొలతలు సరిపోయింది. థ్యాంక్ యూ అండి. ఉచ్చిలి పంచాయత్ అంటే దానికి సంబంధించిన బిల్డర్స్ 15 వరకు నాటుతాడు. 3 పనులకు సంబంధించి నేమ్ బోర్డ్స్ అనేది ఏర్పాటు చేసేస్తా. దీనికి సంబంధించి అమౌంట్ అనేది కట్టేసామని చెప్పి ఏపీ గారు తెలియజేశారు. రిసిప్ట్ ఇవ్వలేదు ఎక్కడ. ఫోన్పే చేశారా? సరిపోయినవి అయితే ఆడిట్ రావడం జరిగింది. దీనికి కొత్తగా కాబట్టి కావాల్సిన మొక్కలు 4,944 రూపాయలు వాచ్ కార్డు మాత్రం చూపించడం జరిగింది.
ఇళ్ళ మొక్కలన్నీ కూడా ప్రస్తుతం నాటారు. ప్రజెంట్ పెట్టారు సార్, ఆడిట్ టైంలో పెట్టారు కాబట్టి మనకి పాస్ కాబట్టి ఆ టైంకి పెట్టారు. వస్తుంది సార్. ఈ ఎస్టిమేషన్ 1500 మీటర్ ఉన్నప్పటికీ 1687 మీటర్లకి పేమెంట్ చేయడం జరిగింది. దీనికి మిగిలిన దానికి 32,158 రూపాయలు తేడాగా చూపించడం జరిగింది సార్. ఎస్టిమేషన్ లెంత్ కాడికి ఎక్కువగా రికార్డింగ్ చేశారు. అంటే టోటల్ అమౌంట్ క్వాంటిటీ ఉంది, టోటల్ అమౌంట్ దాటలేదు సార్. వీళ్ళు ఏంటంటే లెంత్ ఏదైతే ఉదాహరణకి 1000 మీటర్లు వేసినా కూడా సార్ దానికి ఒక 1500 మీటర్లు కంటిన్యూ కావాలంటే అట్లా వెళ్ళిపోతుంది. టోటల్ ఎక్సీడ్ అయితే అమౌంట్ ఎక్సీడ్ కావాలి. కాకపోతే మనకి ఎస్టిమేషన్కే ఫీల్డ్ లెవెల్కే ఎస్ సార్. అవును సార్. అవును అంతే సార్. పేమెంట్ వస్తుంది కాబట్టి చేస్తున్నారు. అంతే అంతే సార్. ఏంటంటే అది ప్రాబ్లం కాదు. ఎస్ఆర్పి గారు అనేది తర్వాత ఇంకో ఛానల్ వేసుకోవాలి, లేకపోతే ఇంకో కంటిన్యూస్ చేసుకోవచ్చు కదా. అది టోటల్ ఇప్పుడు దాంట్లో ఎంత ఉంది మనకి ఎస్టిమేషన్ లెంత్ 1500 దాటి మళ్ళీ తీసుకోదు కాబట్టి వాళ్ళు ఇంకొక వర్క్ చేసుకోవాలి. అట్లా టోటల్ అమౌంట్ అయితే ఎక్సీడ్ అవ్వలేదు సార్. అమౌంట్ అయితే మిస్యూజ్ అయ్యి ఎక్సీడ్ అవ్వలేదు. ఎస్ సార్. అవును సార్. అవును సార్. అదే మనకి టీసీఎస్ సాఫ్ట్వేర్ అయితే సీల్ పెట్టేది అక్కడ. అంశం సార్, ఇది 5 రోజులు పనిచేస్తే పేమెంట్ 6 రోజులు చేయడం జరిగింది. దీనికి సంబంధించి గ్రామ సభకి వేసి ఇక్కడ కూడా రావడం జరిగింది సార్. అంశం సార్, ఎన్ వీరబాబు ఇతను 5 రోజులు పనిచేస్తే 6 రోజులు పేమెంట్ చేయడం జరిగింది. కూడా గ్రామ సభకు హాజరు కావడం జరిగింది సార్. 21 సార్, పి శ్రీనివాసరావు గారు ఒకరోజు పనిచేసినట్టు మస్టర్లో హాజరు సంతకం ఉంది సార్. కానీ అటెండెన్స్ పంపించిన కారణంగా ఒకరోజు పనిచేసి నష్టపోతున్నట్టు 265 రూపాయలు. ఈ నార్కెడ్మిల్లి గ్రామ పంచాయతీకి సంబంధించిన వారు లొల్ల పంచాయతీలో పనిచేయడం జరిగింది సార్. ఈ వేసేక్కడ మొత్తం లొల్ల ఒకరోజు హాజరు ఉందండి, అతనికి పేమెంట్ చాలా. పేర్లు పంపించి అవసరమైతే ప్రజాపతి కూడా తీసుకురమ్మన్నాం కదండి. మీకు శ్రీనివాసరావు గారు ఇస్తారా? నష్టపోతుందండి. ఇక్కడ ఎవరి పేరు రాస్తారు? అది వాళ్ళు ఆ పంచాయతీలో ఈ పంచాయతీ చెప్పేశారు. అక్కడ తీసుకెళ్ళి వేరే అక్కడ వాళ్ళ బాధ్యులు ఎవరిని చేశారు? నార్కెడ్మిల్లి ఫీల్డ్ చేశారా? లల్ల పంచాయతీలో నార్కెడ్మిల్లి పంచాయతీ వాళ్ళు వచ్చి పనిచేస్తారు. నష్టం వేస్తారు కదా వాళ్ళకి. ఈ లల్ల ఏదైనా అయ్యారు కదా, నష్టపోయాడు కదా, వేసి ఇక్కడికి ఇచ్చారు కదా, ఇచ్చేసి తీసుకోవడం. అదే వర్క్ రమేష్ సార్, ఇతను ఎటువంటి పనిచేసినట్టు హాజరు కానీ సంతకం కానీ లేకుండా పేమెంట్ చేయడం జరిగింది ఒక రోజుకి. అందులో మొత్తం 7 అంశాలు ఉన్నాయి సార్. తర్వాత పెద్ద సత్యనారాయణ, ఇతను 2 రోజులు పనిచేస్తే 3 రోజులకి పేమెంట్ చేయడం జరిగింది. లక్ష్మీ కుమారి, రవికుమార్ వీళ్ళిద్దరు కూడా పనిచేసిన రోజుల కాడికి అదనంగా ఏదైతే 2 రోజులు పనిచేసినట్టు హాజరుతో ఒక్కొక్క రోజు చొప్పున అందరికి కూడా ఎక్కువ అవుతుంది జరిగింది సార్. ఓన్లీ ఒకటే లెస్ సార్, మిగతా అన్ని యాక్సెస్. అవును సార్, మిగతా అన్ని యాక్సెస్ సార్.
గ్రామ సంఖ్య రాలేదన్నా 5 ఉన్నాయి దగ్గర 6 ఉన్నాయి బుక్ ప్రకారం సరిపోవడం జరిగింది. తర్వాత ఉచ్చిలి గ్రామ పంచాయతీకి నివేదిక సార్. సార్ ఒకే మాస్టర్లో ఇద్దరు కాంతములు అనేది ఉండటం జరిగింది సార్. ఒకరికి ఎక్సెస్ ఒకరికి లెస్ అనేది పేమెంట్ చేయడం జరిగింది. ఆ డబ్బులు ఎవరైతే ఎక్సెస్ ఇచ్చారో వాళ్ళ దగ్గర నుంచి లెస్ అమౌంట్ గ్రామ సభలో ఇవ్వడం జరిగింది సార్. ఒకే మాస్టర్లో ఇద్దరు కాంతములు ఉన్నారు సార్. ఇంటి పేర్లు వేరు, ఒకరికి ఎక్కువ వచ్చినాయి ఒకరికి తక్కువ. ఒక రోజు వెళ్తే దాని అమౌంట్ గ్రామ సభలో ప్లాంటేషన్ మొక్కలు చనిపోయిన దానిపైన 2490 రూపాయలు అదనంగా చెల్లించడం జరిగింది. దీనికి వాచ్ అవర్ పెట్టడం జరిగింది సార్. ప్రస్తుతం మిగిలిన చనిపోయిన మొక్కలన్నీ కూడా ప్రస్తుతం రీసెంట్లు ఆర్టీసీ సమయంలో మొక్కలన్నీ కూడా నాటినట్టు గుర్తించడం జరిగింది సార్. నేను చూశాను సార్ ఫీల్డ్లో. నేను లెక్కేసడానికి మొక్కలన్నీ కూడా నాటాను. కడప పంచాయతీరాజ్ ఖర్చు వివరాలు సార్. ఎంఓపీ ప్రకారం గ్రామ సచివాలయ నిర్మాణ పని కొలతలు సరిపోవడం జరిగింది సార్. తదుపరి గ్రామ పంచాయతీ పేరవరం 17వ అంశం సార్. మాస్టర్లో ఎటువంటి సంతకం కానీ ఏలుముద్ర కానీ లేకుండానే పేమెంట్ చేశారు సార్. 1080 రూపాయలు చెల్లించారు. వేతనదారుడి గ్రామ సభకు వచ్చి వాస్తవంగా 10 కెళ్ళని చెప్పి తెలియజేశారు. 17వ అంశం 16 జాబ్ కార్డులో పేర్లు అనేది కొత్తగా చేర్చమని చెప్పారు. జాబ్ కార్డు కొత్త పేరా? అవును సార్. చేశారండి. మాస్టర్లో ఏలు ముద్ర లేకుండానే పేమెంట్ చేశారు సార్. వేతనానికి గ్రామ సభ పద్దెనిమిది అంశం సార్. ఉందుర్తి వెంకటరామన్ అతను 5 రోజులు పనిచేసినట్లు ఆధారేసాం సార్. ఇతనికి కూడా ఎటువంటి ఏలు ముద్ర అనేది లేకుండానే పేమెంట్ చేశారు సార్. మాకు గ్రామ సభకు వచ్చారు సార్. తర్వాత పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి కొలతల రికార్డు పక్కన ఉన్నాయి సార్. 2 పనులు చేశారు. తదుపరి వద్దిపల్లి గ్రామ పంచాయతీ 16వ అంశం సార్. నాగపత్తుల ప్రసాద్ బాబు అని ఇతనికి గతంలో జాబ్ కార్డు ఉంది. అయితే ప్రస్తుతం ఈ జాబ్ కార్డు అనేది డిలీట్ అయినందున కొత్త జాబ్ కార్డు అనేది ఇప్పించవలసిందిగా దరఖాస్తు చేసుకున్నారు సార్. కొత్త జాబ్ కార్డు ఇవ్వడానికి నేను ఇచ్చారా? 17 అవుతుంది సార్. 3 పనులకి సమాచార బోర్డులు అనేది ఏర్పాటు చేయలేదు సార్. ఏర్పాటు చేస్తామని చెప్పి ఏపీ గారు తెలిపారు సార్. అవి పంచాయతీ దగ్గరే ఉన్నాయి సార్. లొకేషన్ అయితే కట్టలేదు. సంబంధించి 60 కొబ్బరి మొక్కలు నాటినందుకు గాను 18,423 రూపాయలు ఖర్చు చేశారు. ఏ కమిటీ తారకం లేదు సార్. అమౌంట్ క్రెడిట్ ఏపీ గారు కూడా బాధ్యత అవుతారు. అదే హార్టికల్చర్ పనికి సంబంధించి మొత్తం 60 మొక్కలకు గాను పని ప్రదేశంలో 10 మొక్కలు మాత్రమే బ్రతుకున్నాయి సార్. వాటిని ఇచ్చారు సార్. అదేవిధంగా మొక్కల కొనుగోలుకు సంబంధించి
అనేది రావడం. వరదల వలన గోదావరి రోడ్డుకి దగ్గర ఉంటుంది సార్ పొలం అది. రైతు గ్రామ సభ కాదని ఆ వరదలు వచ్చినప్పుడు అది మునిగిపోవడం వల్ల పోయినాయండి, మరలా నాటుకుంటానని చెప్పి తెలియదు సార్. ఎస్టిమేషన్ పొడవు 800 మీటర్లు ఉంటే ఫీల్డ్లో 1123 మీటర్లు పని చేయించినట్లు ఎంబుక్ అనేది నమోదు చేశారు. అదేవిధంగా ఫీల్డ్లో కూడా పని చేయించారు సార్. అయితే వాస్తవంగా ఈ పనిని 3 మీటర్ల వెడల్పు పని చేయించవలసి ఉండగా ఒక వారం మాత్రమే 3 మీటర్ల వెడల్పు చేశారు సార్. మిగిలిన 2 వారం ఒక్కొక్క మీటర్ మాత్రం వెడల్పు మాత్రమే చేయించారు. ఉండాకాలను పూర్తి స్థాయిలో తవ్వకపోగా ఇంక ఎక్సెస్ ఫీల్డ్ లొకేషన్ దాటి చేయించినట్టు గుర్తించారు. సార్ డిస్ట్రిబ్యూటర్ కెనాల్ పనికి సంబంధించి 10 మాస్టర్లు రికార్డు ఇవ్వలేదు, ఒరిజినల్ మాస్టర్స్ ఇవ్వలేదు సార్. 1,12,090 రూపాయలకు సంబంధించిన మాస్టర్స్ ఇవ్వలేదు సార్. కేవలం ఆన్లైన్లో అటెండెన్స్ చేసినటువంటి మాస్టర్స్ మాత్రమే ఇచ్చారు. ఒరిజినల్ మాస్టర్స్ ఒక వీక్ సంబంధించి 10 మాస్టర్లు ఇవ్వలేదు, మిగతా రికార్డు అంతా ఇచ్చారు సార్. టీ మాస్టర్ తప్పుగా పంపించడం వలన మొత్తం 13 వేతనదారులకు గాను 18 రోజులు వేతనం అనేది నష్టపోయారు సార్. 4,824 రూపాయలు సార్. కాదమ్మా, అంతమంది ఏం చేస్తావు నువ్వు? ఒక్కరోజైనా వస్తాను ఇది చూడడానికి ఏమన్నా ఉందమ్మా? చూడు, ముగ్గురు రాలేని వాళ్ళు ముగ్గులు ఎట్లెట్టుకుంది? అంతా ఒకటి ఎందుకు రాశారు ఇక్కడ అంటే వీళ్ళు అనేది ఏంటంటే టీ మాస్టర్ ప్రకారం పేమెంట్ మాట్లాడాలి అవ్వదని చెప్పి మెలిమి తాళం అనే సంబంధించి ఈమె పూర్తి వృద్ధాప్యురాలుగా ఉంది సార్. ఎటువంటి పని చేయలేనటువంటి వృద్ధాప్యురాలుగా వణికిపోతూ ఉంది సార్. అయితే ఏం కాదు సార్. అయితే ఆమెని అడగ్గా వాస్తవంగా నేను పనికిలేను అని చెప్పి తెలియజేశారు సార్. మేమేంటంటే అసలు పని చేసినా లేదని చెప్పి గుర్తించి రాశాను సార్. పని చేయని స్థితిలో ఉందని చెప్పి గ్రామ సభకు అయితే ఆమె వచ్చి వాస్తవం పని చేసిందని చెప్పి తెలియజేశారు సార్. గ్రామస్తులు కూడా ఏం పనికి వచ్చిందని చెప్పి తెలియజేశారు సార్. మరి అంత గ్రామ సభకు వచ్చారని పని కూడా వెళ్ళి ఉంటారు. పని చేయట్లేదో మనకు తెలియదు, పనికే తెలియదు. అంటే పని చేసినప్పుడు ఆరోగ్యంగా ఉన్నానండి, ప్రస్తుతం ఆరోగ్యం బాగాక అలా అంటే అట్లా పూర్తి అనకనేట్టున్నాం సార్. అనారోగ్యం కూడా గ్రామ రాజువారు వచ్చాడు మాట్లాడదాం కొంచెం 5 నిమిషాలు ఇష్యూ రాశాం. అది నెక్స్ట్ సార్ 19 అంశం అండి. 18 ఏంటి? 18 ఆధారం వస్తున్న తర్వాత 2 వరకు యాడ్ చేస్తారు. ఇప్పుడు మీరు అలా రికవరీ ఎంత పెట్టాలి ఇక్కడ? ఎక్సైడ్ అయిపోయింది.
తర్వాత హాజరు యాడ్ చేస్తారు సార్ రైతులకు సంబంధించి. కొల్లి కొండబ్బులని అతను పంచాయతీలో పనిచేస్తారంటే ఇతనికి ఒక 4 రోజులు పేమెంట్ ఇచ్చారండి, 1081 రూపాయలు. మార్నింగ్ చెత్త కలుపుతారు సార్. అతను పంచాయతీలో పనిచేస్తున్నారు కాబట్టి మనం అభ్యర్థి వాలంటీర్కి ఇస్తాం కదా 3 రోజులు వాలంటీర్కి ఇస్తున్నాం కదా. క్లాస్ 4 రోజులకి ఇచ్చేస్తాం. అదే వాలంటీర్కి ఇస్తున్నాం కదా మనం, 3 days ఇస్తున్నాం వాలంటీర్కి. అదే పని చేయించుకోవడం మనకు వచ్చారు కదా, అది ఒకటే కదా నాకు చెప్తున్నా. అలాగే పులిదండి వెంకటరామన్ అతను ఇతను కూడా పంచాయతీలో పనిచేస్తారు. ఇతనికి 23 రోజులకు సంబంధించి 6,232 రూపాయలు చెల్లించారు. వచ్చారు సార్. 21 సార్. ఇది కూడా మస్టర్ చూసిన తర్వాత హాజరు చేశారు సార్. ఇది వీళ్ళకి సంబంధించి 1,620 రూపాయలు చెల్లించారు. అంటే వీళ్ళు కూడా గ్రామ సభకు హాజరయ్యారు సార్. 22 కూడా సేమ్ సార్. ఇది కూడా మస్టర్ మూసిన తర్వాత 2 రోజులకి యాడ్ చేశారంటే ఒక్కొక్కరికి ఒక్కో రోజు చెప్పిన 540 రూపాయలు సార్. వీళ్ళు కూడా గ్రామ సభకు హాజరయ్యారు. ఇరవై మూడు కూడా సేమ్ సార్. ఇది కూడా యాడింగ్ సార్. ఇది కూడా 21,68 రూపాయలు సార్. వీళ్ళు కూడా అందులో 7 ఉంటే 6 అటెండ్ అయ్యారు సార్. ఒక అతను అటెండ్ కాలేదు సార్. అటెండ్ కాలేదు, హాజరు కాలేదు. రామ్ సార్ 272 రూపాయలు సార్. అవును సార్. అతనిది అయితే 272 రూపాయలు సార్. నెక్స్ట్ అండి, ఈ 9 మంది సంబంధించి వీళ్ళు రోజు చేసిన రోజు కంటే తక్కువగా పేమెంట్ ఇచ్చారు సార్. ఒక రోజు నష్టపోవడం జరిగింది. అవును సార్. 23,85 రూపాయలు సార్. వీళ్ళైతే ఇందులో కూడా 6 వచ్చారు సార్ 9 మందికి. మిగిలిన రాలేదు సార్. వాళ్ళు మాకు డబ్బులు సక్రంగా అందినాయని తెలియజేస్తారు. నెక్స్ట్ పేమెంట్ ఇచ్చామని చెప్తున్నారు సార్. మస్టర్ కల్లా పేమెంట్ ఇచ్చామని రాశారు కానీ సార్ ఎక్కడ ఇచ్చారు ఎలా ఇచ్చారనేది రాదు. చేస్తామని చెప్పి మళ్ళీ ఆ రోజు మాకు అందిందన్నారు 9 మంది సార్. ఇది కొత్తలకు సంబంధించి అంటే వాటర్లో ఉన్నదానికి 0.4, 0.5 ఇవ్వడం జరిగింది సార్. అండి డెప్త్ వచ్చేసి 0.3 సార్. ఆ వేరియేషన్ ఉన్న క్వాంటిటీ మాత్రం పెట్టడం జరిగింది సార్. ఇదే పనిలో కోరంపూడి మంగాదేవి అనేవాడి ఒక రోజుకి హాజరు చేశారు సార్. ఇది 270 రూపాయలు. ఆవిడైతే గ్రామ సభ హాజరు కావడం జరిగింది. ఎవరి మధ్య 100 ఎకరాలు 2 చెరువులు ఉన్నాయి సార్.
వాడతాం కదండి, దానివల్ల చట్టం ప్రకారం కూలీలు కూడా చట్ట ప్రకారం తాగడం జరిగిందని చేస్తానండి. వాస్తవంగా తాగడం ద్వారా ఇంకా జరిగిందండి. పాయింట్ 3 అయితే పాయింట్ 4 రికార్డ్ చేశారా సార్? మీటింగ్ పాయింట్ 3 ఉందా? అంటే అది పెద్ద కెనాలే సార్. అది అయితే వాళ్ళకి మనకు వాటర్లో ఉంది కాబట్టి క్వాంటిటీ సరిపోయింది. క్వాంటిటీ ఉంది కాబట్టి వాళ్ళు ఇచ్చేసారు సార్. విత్తు పెంచుకొని చేసుకోవచ్చు. కెనాల్ డెప్త్స్ ఉన్నాయి కాబట్టి విత్తు పెంచుకోవచ్చు. కానీ వాళ్ళు డెప్త్ పెంచడం వల్ల ఇదే ఉంటుంది. ఆ డెప్త్ అది మ్యాక్సిమం లిమిట్ అని ఎక్కడైనా ఉందా అంటే ఎస్టిమేషన్లో ఉంది. స్వామి 0.5 దాకా వేసుకొచ్చారు కదా. ఒక సంవత్సరంలో 0.5 సిల్ట్ ఎక్కడ వస్తుంది? ఎస్టిమేషన్ అండి వేయకూడదు. తీసుకున్నాను 0.10 వేసుకో అంటే 1 కూడా వేసుకోవచ్చు. అవుతే ఎస్టిమేషన్ తీసేసుకో. సిల్ట్ చేస్తున్నాం మనం. సిల్ట్ అనేది 0.5. ఇందులో మనం సొంత నాలెడ్జ్ కాదు. పర్మిసబుల్ ఎస్టిమేషన్ ఎంత ఉంది? 0.5 ఉన్నది. 0.5 కదా. 0.4 వేసుకోవచ్చు. ప్రసాద్ మంచి లెవెల్ మనం 0.4 తీసుకోవచ్చు. ఎవ్రీ ఇయర్ 0.5 అవ్వడం అనేది చేసుకోవచ్చు. 26 కూడా చేయించాలి. 26, 27 కూడా చేయించాలి. 28 పిఆర్ వర్క్ సార్. ఇవి ఒక వర్క్ అండి. కొంత సరిపోయింది. తర్వాత హౌసింగ్ సంబంధించి 5 షోక్ పెట్టి జరిగింది సార్. ఇవి కూడా పనులు అయితే జరిగింది సార్. ఓకే, థ్యాంక్ యూ. దీపు బాబు. మొదటి అంశం పక్కన వివరాలంటే ఈ గ్రామ పంచాయతీలో వివరాలను నమోదు చేయడం జరిగిందండి. సార్ ఫైనాన్షియల్ చదవమంటారా? 16వ అంశం అండి. పని గుర్తింపు సంఖ్య 967100 మైనర్ కెనాల్ పనికి సంబంధించి కుంజేటి వెంకటరమణారావు పని దీనికి సంబంధించి ఒక రోజుకి యాడ్ చేసి పేమెంట్ చేయడం జరిగిందండి. 16వ అంశం సార్. నష్టంలో ఒక రోజు నేమ్ యాడింగ్ చేశారు సార్. యాడింగ్ సార్. రాలేదు సార్. 18 కూడా నేమ్ యాడింగ్ సార్. 19 సార్. ఇది కూడా నేమ్ యాడింగ్ అండి. నార్కెట్ మీద వాసు చేయడం జరిగింది జరిగిందండి. నార్కెట్ గ్రామ పంచాయతీ వాసులు సార్. వాళ్ళు చేయడం జరిగింది సార్. గ్రామ సభకు అయితే వాళ్ళ రాలేదండి. ఫీల్డ్ అసిస్టెంట్ మాత్రమే వచ్చి చెప్పడం జరిగింది సార్. ఇది నేమ్ యాడింగ్ కాదు సార్. కాబట్టి ఫస్ట్ ఫ్లోర్లో పేరు చూసుకుని నాకు వచ్చేసారు. 20 కూడా సేమ్ సార్. నేమ్ యాడింగ్ సార్.
కాదు ఇది నార్కిం పంచాయతీ వస్తారు వీళ్ళు. ఒక వారం సంతకాలు ఒక వారం పేరుతులు వేయడం జరుగుతుంది సార్. ఒక వారం ముందుకాలు ఒక వారం సంతకాలు ఒక వారం పేరుతులు పెట్టారు. అమౌంట్ ఏం రాలేదు ఇక్కడ ప్రెసిడెంట్ ల్యాబ్స్ లో రాశారు. ఎఫ్ఐ అనేది అవును సార్. 22 సంతకం లేకుండా పేమెంట్ చేశారంటే ఫస్ట్ లో సంతకం లేదు. గ్రామ సభ వేతనాలు వచ్చి పనిచేసి వేతనం తీసుకున్నానని తెలియజేశారు సార్. సంతకం లేకుండా పేమెంట్ చేశారు. పేమెంట్ హౌసింగ్ అతని అకౌంట్కి వెళ్ళిపోతుంది కదా. ఇల్లు అయితే కట్టుకున్నారు. అదే అతని అకౌంట్కి వెళ్ళిపోతుంది. మాస్టర్ మీద సంతకం లేదు అంటున్నారు. మాస్టర్ ఎప్పుడు అసలుకి ఎస్టిమేట్ చేసి ఇక్కడ క్లోజ్ మాస్టర్ మీద సంతకం తీసుకుంటారు. అదనంగా పేమెంట్ చేయడం జరిగింది సార్. డిమాస్టర్ ప్రాబ్లం అని చెప్పేసి గ్రామ సభలో చెప్పారు కానీ పూర్తి స్థాయిలో వాళ్ళ వివరణ ఇవ్వలేదనేసి చదివించడం జరిగిందని మాత్రం రాయడం జరిగింది సార్. డిఎం అనేసి రాశారు అంతే సార్. పూర్తి స్థాయిలో మాస్టర్ మీద వివరణ రాయలేదు సార్. రియల్ ఎస్టేట్స్ ఖాళీగా కూర్చోకుండా రాసుకోండి ఇక్కడ ఏం జరుగుతుందో అనేది, ఏ విలేజ్లో ఎక్కడ జరిగిందో. అంటే ఒక రోజు అదనంగా పేమెంట్ చేశారు సార్. అవును సార్. 25, 26 కూడా సేమ్ సార్. పనిచేసే రోజుల కంటే ఒక రోజు అదనంగా చేశారు. అవును సార్. 27 కూడా ఉందమ్మా. 27, 28, 29 పనిచేసే రోజు కంటే తగ్గించి పేమెంట్ చేశారు సార్. 27 నుంచి 30 వరకు. అవునండి, అదనంగా ఇచ్చారు. పనిచేసే రోజుల కంటే అదనంగా ఇచ్చారు. 26 నుంచి 24, 25, 26 కూడా అదనంగా ఇచ్చారు సార్. 3 పాయింట్లను 20 నుంచి 30 వరకు పేమెంట్ వేసారు. పేమెంట్ వేసారు సార్. కింద భాగమేమో షాప్ అండి, పై భాగమేమో ఇల్లు నిర్మాణం చేసుకున్నారండి. మనకి హౌసింగ్ లో పేమెంట్ చేశారండి. అయితే గృహ నిర్మాణ శాఖ వాళ్ళు ఇచ్చిన పేమెంట్ ప్రకారం మేము ఇచ్చామండి అని చెప్పేసి గ్రామ సభలో చెప్పారు సార్. ముప్పై 33 కొలతల్లో తేడా సార్. పొడవు తేడా 40 మీటర్ల పొడవు తగ్గింది సార్. చేసిన దానికి చేయడం దానికి ఏం తేడా తెలియదు కదా మనకి.
అంటే వాళ్ళు అక్కడ వరకు చూపించారు సార్. ఇంకా మీకు ఒకసారి మళ్ళీ డౌట్ ఏమైనా చూసుకోమనేసి కూడా చెప్పానండి. నేను అప్పుడు వాళ్ళే ఉంటారు కదా చేసిన రోజుల్లో మాస్టర్లు. తర్వాత వెడల్పు పోటీ అదెంతండి? 2,80,000 ఇది 3 లక్షలు. ఎస్టిమేషన్ ఎంత ఇది మొత్తం? 7 lakhs లో 3 లక్షలు వర్క్ లేదు. 50% వర్క్ లేదంట అసలు. తీసుకున్నారు కదా, అందుకని చెప్పేసి నెక్స్ట్ వెంటనే వేరే వర్క్ అయితే క్రియేట్ చేస్తాను మేడం. కాబట్టి లెంత్ కూడా పెరిగే అవకాశం. మన ఇష్టం రాయలేదు ఇప్పుడు అక్కడ పోలీసు వాళ్ళు. మొదటి అంశం. రెండో అంశం పన్ను వివరాలు సార్. మూడో అంశం ఒక రోజుకు సంబంధించి నష్టం వేశారు కానీ వర్క్ అయితే జరగలేదు సార్. 269 రూపాయలు. హౌసింగ్ డిపార్ట్మెంట్ సార్. ఖర్చులు ఇవ్వడం సార్. మూడో అంశం ఫొటోస్ అవి సబ్మిట్ చేయలేదండి, గ్రామ సభలో సబ్మిట్ చేశారు. నాలుగో అంశం అయితే ఒక వర్క్ సంబంధించి పని చేయలేదు సార్. రెండు రోజులకు సంబంధించి నష్టం వేశారు కానీ పేమెంట్ చేశారు కానీ పని అయితే జరగలేదు సార్. 4వ లేదు కదా సార్? 4వది ఏంటమ్మా? 4 బేస్ పేమెంట్ సార్. హౌసింగ్ అన్నారు కదా? హౌసింగ్ బేస్ పేమెంట్ సోప్ పిట్ సార్. అది సోప్ పిట్. నెక్స్ట్ ఇది కూడా అదేనా? ఇది కవర్ స్లాబ్ పగిలిపోయింది, పైన కవర్ స్లాబ్, వాటికి మాత్రమే ఇది కూడా మ్యారేజ్ పెట్టండి. వర్క్ ఫైల్కి సంబంధించిన అమౌంట్ సార్. వర్క్ ఫైల్స్ అనేవి పనికి వరకు ఇవ్వలేదు. ఇవ్వలేదా? ఇవ్వలేదు. 5 నేమ్ బోర్డులు పేమెంట్ చేశారు కానీ ఫీల్డ్లో నేమ్ బోర్డులను ఏర్పాటు చేయలేదు. ఏంటి? 20 అంశాలు సార్ నేమ్ బోర్డులు సంబంధించి. 19 దొరికాయనట. నేమ్ బోర్డ్స్ ఇది వేరే అర్థం హలో ఫోటో చూపించారా? లేటు సార్ అవి వెబ్సైట్ లో నేమ్ బోర్డు ఏర్పాటు చేసినప్పుడు ఫోటోలు అంటే సార్ అవి తర్వాత తీసేసారు అంటారు. సంబంధించి సార్ ఇక్కడ 2 CC రోడ్లు వచ్చి పంతులు సరిపోయింది సార్. GPO అండి పులిదిండి పంచాయతీ సంబంధించిన నివేదిక సార్. 16వ అంశం సార్. పంచాయతీ ఎస్టిమేషన్ దగ్గర పెట్టుకుని వెరిఫై చేస్తున్నారా? వర్క్ ఫైల్ మీరేమో అక్కడ తీసి వెరిఫై చేస్తారు. వర్క్లో క్వాంటమ్ ఏం పెట్టారు ఏంటంటే మీరేం ర్యాండమ్ చెక్ చేస్తారు. వాళ్ళకి తీసి వాళ్ళు చేస్తారు. అంటే మీరు ఒక
తీసుకెళ్ళారు. పంచాయతీలో కొలతలు సరిపోతారండి. టేపు పెట్టి కొంచెం చూసుకుంటారు కదా, మమ్మల్ని ఎక్కువ వేస్తారు. ఆహారం ఇక్కడ మండేపల్లి వెంకటరావు అనే అతనికి ఆ రోజులు మర్చి వేశారు, కానీ వీళ్ళు ముద్దలు లేవండి. గ్రామ సభకు వచ్చి అతను పనిచేసిన తెలియజేశారు. అది తర్వాత ఇది పాత పనికి సంబంధించినటువంటి వర్క్ ఫైల్ సంబంధించి 14 వర్కులకి వర్క్ ఫైల్ అనేది ఇవ్వలేదండి. ఆ FTOs కూడా సబ్మిట్ చేయాలి. మొత్తం అంతా అన్ని చీపీలు కలిపి ఒకేసారి పేమెంట్ చేశారు స్వామి, అప్పుడు ఒకటే FTO వస్తుంది. మేము అదే అడిగాం. SRP గారి కన్నా వేరు వేరు టెండర్లు చేశారనుకో స్వామి, అప్పుడు వేరు వేరు వస్తాయి. సార్ ఇక్కడ ఏం జరుగుతుందంటే సార్, 100 రూపాయలు జరిగిన వర్క్ ఫైల్ మండలం మొత్తం సంబంధించిన FTOs ఏం చేస్తున్నారంటే SRP గారికి ఇస్తున్నారు. SRP గారు బాగా ఏం చేస్తున్నారు, గ్రూప్ లో పెట్టి ఏ పంచాయతీకి ఎన్ని ఉన్నాయి ఏంటి వెరిఫై చేసుకోండి FTOs సంబంధించి అని చెప్పేసి మా గ్రూప్ లో పెట్టి. అప్పుడు మీకు తెలియదు ఏంటి ఏంటి అని. అవును సార్. అప్పుడు రాసేయడం కాదు కదా. లేదు సార్, అట్లా పెడుతున్నారు. ఆ ప్రాసెస్ కూడా ఈ మండలంలో జరగలేదు సార్. SRP గారు కూడా ఇవ్వలేదు. ఇవ్వలేదు సార్. అది అట్లా యాక్సెప్ట్ చేస్తున్నాం సార్. SRP గారికి ఇచ్చిన యాక్సెప్ట్ చేస్తున్నాం. నువ్వు చూపించావా ఇస్తానని చెప్పడం ఏంటి? పక్కనే కదా ఉన్నా. ఇస్తానని చెప్పడం నువ్వు చెప్పు. ఆఫీసులో ఏం చెప్తాయి పట్టండి వెళ్ళి. 70 మొక్కలకి 16 పాయింట్ సంబంధించి ఈ 70 మొక్కలకి వాచన్ వాటి ఇవ్వడం జరిగిందండి 3 months. కానీ ప్రస్తుతం కూడా ఒక వారం క్రితం మొక్కలు ఆడారండి. అన్ని చిన్న మొక్కలే ఉన్నాయి సార్, అన్ని చిన్న మొక్కలే ఉన్నాయి సార్. కానీ తిరిగి 3 months వాచన్ వాటి ఇచ్చారు సార్. మొక్కలు అంటే ఇంచుమించు 1 year అవుతుంది. చేసినందుకు అనవసరంగా అయితే వాచన్ వాటి మనం స్వామి దానికి ఏమైనా మెటీరియల్ ఇచ్చారు మొక్కలకి? మెటీరియల్ ఇవ్వలేదు సార్. ఓన్లీ వాచ్ అండ్ వాడి పిక్టింగ్ ప్లాంటింగ్ 3 months వాచ్ అండ్ వాడి ఇచ్చారు సార్. మన మొక్క కప్పెట్టారు, తవ్వారు, కప్పెట్టారు. వాచ్ అండ్ వాడి కూడా ఇచ్చారు సార్. వాటరింగ్ ఇచ్చారు కానీ మొక్క సైజుకి అప్పుడు 75 రూపాయలు ఉన్నప్పుడు మనకు మెజర్మెంట్ ఉంది. ఇన్ని అడుగుల ఫీటు ఇప్పుడు లేదు, ఎందుకంటే కాస్ట్ రావట్లేదు కదా. నర్సరీలో లభ్యమైన మొక్కలు అవి చేశారు. అంటే మీరు సైజ్ చెప్తున్నారు కదా, అది కూడా లేదని. వాచ్ అండ్ వాడి ఇచ్చారు సార్. వాచ్ అండ్ వాడి మొక్క బతుకుంటే ఓకే, లేకపోతే 1 meter ఇచ్చి ఇప్పుడు 2 meter ఉండాలి. కానీ per meter మొక్క అప్పుడు సర్వేవల్ రిపోర్ట్ ఉండాలి. సర్వేవల్ అది కాదు. ఆ CC రోడ్డు ఎప్పుడు ఇప్పుడు 5 years బ్యాక్ కన్స్ట్రక్షన్. ఇప్పుడు ఎవరు ఇచ్చారు సార్ CC రోడ్డుకి? ఎక్కడ డబ్బులు ఇప్పుడు వేసారని చెప్తారు. CC రోడ్ ఎగ్జిక్యూషన్ చేసి 4 years అవుతుంది. ఏ రోడ్ వేసిన మనం అదేమో ఎస్టిమేషన్ మొన్న ఆగస్టు 15కి వేసాం. ఆగస్టు 15కే రికార్డ్ చేసి పేమెంట్ చేశారు సార్. కానీ వీళ్ళు ఇచ్చిన 3 దశల ఫోటోలో కనీసం వ్యాపారదారులు 3 స్టేజ్ ఫోటోలు కూడా మోటార్లో పైన వాటర్ ఉన్నాయి సార్. అయినా సార్ అప్పుడు కూడా 0.5 డబ్బుతోనే రికార్డ్ పేమెంట్ చేశారని రికార్డ్ చేసి పేమెంట్ చేయడం జరిగిందండి. మా అబ్జర్వేషన్ ఫోటోస్ ఆధారంగా ఏం చేసామంటే మొక్కల్లోతు పైన ఉన్న వాటర్లో కనీసం 0.2 కన్నా ఎక్కువ లోతు తీయలేరని మేము మిగిలిన 0.3 డెప్త్ డివిజన్ పెట్టామండి. సేమ్ సార్.
19 వచ్చి ఒక 300 మీటర్లు ఎక్సెస్ చేశారండి. 1500 కాకుండా 1800 మీటర్లు పేమెంట్ చేయడం జరిగిందండి. కానీ ఎస్టిమేషన్ ప్రకారం 1500 మీటర్లు ఎస్టిమేషన్ ఇస్తారు. అవునండి, ఫీల్డ్ 1800 సార్. అవును, కొలిసినా కూడా 1800 వచ్చింది. తీసుకోవాలి కదా, మీరు ఏం చేస్తారో ఎంత ఎక్సెస్ చేశారని దానికి సరిపోయింది. అవును, వాస్తవం చెప్పాలంటే ఎస్టిమేషన్ ప్రకారం క్వాంటిటీ పేమెంట్ చేస్తే కనుక ఎక్సెస్ రాదండి. ఎస్టిమేషన్లో 3 మీటర్లు పెట్టేసి ఎంబుక్లో పాయింట్ వేసి అనుకోండి, 0.1 అలాగే ఉంటుంది. అలాగే పాయింట్ డెప్తో యాజ్ పర్ ఎంబీ ఎస్టిమేషన్ ప్రకారం 0.5 వేసి 0.3 కట్ చేస్తే 0.2 అలాగే ఉంటుందండి. దాని ప్రకారం క్వాంటిటీ అలాగే చూపిస్తుంది. వీళ్ళు ఎప్పుడైతే డెప్త్లో తక్కువ వేస్తున్నారో ఎవ్రీ ఫీల్డ్ ఛానల్ కానీ డిస్ట్రిబ్యూటర్ కానీ ఎవ్రీ అదే వర్క్ చేస్తాం కాబట్టి కంపల్సరీ ఈ మెజర్మెంట్ అనేది నమోదు చేయాలండి. అంటే టీఏ గారు ఏం చెప్పారంటే సెకండ్ లేయర్కి పేమెంట్ చేసాము 300 మీటర్లు అని చెప్పాడండి. అప్పటికే 0.4 డెప్త్ 1 మీటర్, 1500 మీటర్లకి 0.4, మళ్ళీ 300 మీటర్కి 0.4 అంటే 0.8 ఉండాలి సార్ ఆ కాలు డెప్త్ మినిమం. 3 అడుగులు. అవును సార్. టాస్క్ కూడా ఎంట్రీ కూడా తక్కువ సార్. డెప్త్కి చేశారు వీళ్ళు. నేమ్ బోర్డుకి పేమెంట్ చేశారండి. దీనికి ఎఫ్టీఓస్ ఇచ్చారు కానీ ఎంబుక్ ఇవ్వలేదు సార్. పని ప్రవేశంలో కూడా నేమ్ బోర్డ్స్ లేవండి. పాతూరు ప్రతిబాబు 5 రోజులు పనిచేశారు సార్. సంతకాలు వేల ముద్ర లేకుండా పేమెంట్ చేయడం జరిగింది. కానీ వేతనాడు అయితే గ్రామ సభ రాలేదు సార్. రాలేదండి. ఇతను ఏదో జాబ్ చేస్తున్నాడంట. నెక్స్ట్ 22 పాయింట్ యాళ్ళ సంపత్రావు గంటలమ్మ సార్. వీళ్ళిద్దరు కూడా పనిచేశారు కానీ వేలుముద్ర వేయలేదండి, నిశానం రాసి వదిలేశారు. కానీ వీళ్ళిద్దరు అయితే వేతనారు మన గ్రామ సభకు రావడం జరిగిందండి. వచ్చారు సార్ వీళ్ళిద్దరు వేతనారు, పనిచేసిన తెలియజేశారు. ఎఫ్ఐ మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి గ్రామ సభ అనంతరం. ఓ 17 మంది రాతపూర్వకం తెలియజేశారు. ఫీల్డ్ అసిస్టెంట్ అతనికి తెలిసిన వాళ్ళకే రాజకీయ ప్రకారం పని చేపిస్తున్నాడు, మిగిలిన వాళ్ళకి పని కనిపించట్లేదని ఒక 17 మంది రాతపూర్వకం తెలియజేశారండి. అలాగే ఈ లెటర్ ఇచ్చిన ఒక 1 అవర్ తర్వాత ఇంకో లెటర్ ఇచ్చింది సార్ మనకి. అది 17 మంది రాతపూర్వకం తెలియజేసిన తర్వాత 67 మంది వేతనాలు వచ్చారండి. పిఆర్ వర్క్ చూడడం జరిగిందండి. జీపీ అవర్స్ పంచాయతీ సార్ 16వ అంశం సార్. అంకంపాలెం సార్ 16వ అంశము. 2 రోజులకు సంబంధించి సంతకాలు వేలు ముద్రలు తీసుకోలేదు సార్. ఇది గ్రామ సభకు అయితే రావడం జరిగింది సార్. పదిహేడు అంశం కూడా ఇది 4 రోజులకు సంబంధించి సార్. 4 రోజులకు కూడా వేలు ముద్రలు తీసుకోలేదు, గ్రామ సభకు అయితే రావడం జరిగింది సార్. 18 కూడా సేమ్ ఇష్యూ సార్. ఇది 19 అదేవిధంగా 20 కూడా సేమ్ సార్. ఇది సార్ నేమ్ బోర్డు సార్. ఇది నేమ్ బోర్డు ఏర్పాటు చేయలేదు సార్. ప్రజెంట్ అయితే ఏర్పాటు చేసి ఫొటోస్ తీసుకొచ్చారు సార్. ఇప్పుడు సార్ 60 మొక్కలు నాటినట్టు రికార్డులో ఉంది సార్. అయితే 7 మొక్కలే ఉండేవి సార్. అవి కూడా గట్టుపైనే ఉండేవి సార్.
పెట్టారా? పోయినాయని అది తక్కువని గట్టి మీద ఇది కూడా సేమ్ ఇష్యూ సార్. నెక్స్ట్ కూడా ఇవి 31 మొక్క ఉండేది సార్, 29 మొక్కలు లేవు. పంచాయతీరాజ్ సార్, పంచాయతీరాజ్ రికార్డ్ ప్రకారం ఉంది సార్, ఒక పని చేయడం జరిగింది. వాడపల్లి సార్. నెక్స్ట్ వచ్చేసి నేమ్ యాక్ట్ చేశారు సార్ 3 రోజులు. వ్యక్తి గ్రామ సభకు కూడా రాలేదు సార్. ఇది ఎఫ్ఏ ఉన్నాడు సార్. దానికి దివ్యమణి అని ఎఫ్ఏ ఉంది సార్. అప్పుడు ప్రజెంట్ మానేశారు సార్. నేమ్ యాడింగ్ చేశారు సార్ 3 డేస్కి సంబంధించి. పేమెంట్ అవ్విందా అవ్వలేదా? ఎన్ఎంఎస్ ఫస్ట్ సర్వీస్ ఉందా స్వామి? సార్ 4 ఫైళ్ళు చూపించలేదు సార్. పేమెంట్ అయితే చేయడం జరిగింది. ఎఫ్టీఓ చూపించలేదు, ఫైల్స్ చూపించలేదు అంటున్నాను. ఎఫ్టీఓస్ ఇచ్చారు సార్ ప్రజెంట్, ఫైల్స్ మాత్రం చూపించలేదు సార్. సార్ ఒక పనికి సంబంధించి ఇది కూడా ఏర్పాటు చేయలేదు సార్ ఫీల్డ్లో. వచ్చేసి 50-41 సార్ ఫీల్డ్ ఛానల్లో. ఈ ఫీల్డ్ ఛానల్ ప్రదేశానికి వెళ్తే పని కనిపించలేదు సార్. ఓన్లీ గడ్డి మాత్రమే ఉంది. పని చేసినట్లు ఫోటోలు కూడా 3 దశల ఫోటోలు చూపించలేదు సార్. అదేవిధంగా దీనికి సంబంధించి మస్టర్లు కూడా ఇవ్వలేదు సార్. రికార్డ్ సబ్మిట్ చేయలేదా? నాన్ సబ్మిట్ ఫైల్ అంతా చూశాను సార్. ఫీల్డ్కి వెళ్ళాం, గడ్డే ఉంది సార్ అక్కడ. ఫీల్డ్ ఛానల్ 1.22 రికార్డింగ్ ఉంది సార్. అది అయినా 1.2 ఉండాలి సార్. అది 1.2 కూడా కనీసం 0.4 కూడా లేదు సార్. విడుతు సార్. అయినా మస్టర్ ఫోటోలు చేశాను. అంటే ఫోటోలన్నా ఇస్తే నెక్స్ట్ ఆడిట్కి ఇమ్మని రాయమా? లెవెల్ లేదు లేట్ చేశారు సార్. ఎండి గారు దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళు మాట్లాడిన తర్వాత మాత్రం ఆ మస్టర్లు కూడా మనకి ఇవ్వడం జరిగింది సార్. వీళ్ళు కూడా వాళ్ళు వెతికారు సార్. ఎక్కడో లేదు కూడా వెతికారు. నా దగ్గర లేవని చెప్పి అన్నారు సార్. $50 మీటర్లు మాత్రమే ఎస్టిమేషన్లో ఉంది సార్. కానీ ఫీల్డ్ ఎంబుక్ నందు 1338 మీటర్లు రికార్డింగ్ చేశారు సార్. 588 మీటర్లు అదనంగా చేశారు సార్. దీనికి ఎస్టిమేషన్ మించి కదా అలాంటి చెప్పకండి స్వామి. మెజర్మెంట్ డివియేషన్ సార్. ఇది విడుతు తగ్గింది సార్. ఇదని విడుతు తగ్గింది సార్, వెడల్పు తగ్గింది. దీనికి సంబంధించి ఫోటోలు కూడా ఇవ్వలేదు సార్ మాకు. $1.2 సార్.
ఏం లేదు, జీపే అవుతుంది. థ్యాంక్ యూ. 17 పంచాయతీల ప్రజావేదిక అన్ని గ్రామ పంచాయతీ వేదిక పూర్తయిందండి. అందులోటువంటి పీడీ గారికి, అలాగే ప్రిన్సిపల్ గారికి, ఏపీడీ గారికి, ఎంపీడీఓ గారికి, హెచ్ఆర్ మేనేజర్ గారికి, ఉన్నటువంటి సచివాలయ సిబ్బందికి, ఎంపీడీ సభ్యులకు, సర్పంచులకు, పత్రికా విలేకరులకు, విలేజ్ ఇన్నరీ స్టాఫ్కి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ఈ కార్యక్రమం ముగిస్తున్నామండి. థ్యాంక్ యూ అండి.